ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క ఉదయ సమయంలో తిరిగి మనము యోహాను రాసినటువంటి పత్రికలను ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ సమయంలో మరి యోహాను రాసినటువంటి 3వ పత్రికను మనము ధ్యానం చేయబోతూ ఉంటున్నాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయుచుండగా త్రియేక దేవుడు మనకు తన యొక్క సహాయం అనుగ్రహించి ఈ యొక్క వాక్య ధ్యానము మన యొక్క ఆత్మీయ జీవితాలకి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. యోహాను రాసినటువంటి మరి ఈ యొక్క 3వ పత్రిక ఎలాగున 2వ పత్రిక మరి ఒక సంఘమునకు ఉద్దేశించి వ్రాయబడింది అని మనము చెప్పుకుని ఉన్నాము. అలాగనే ఈ యొక్క 3వ పత్రిక మరి ఇద్దరు వ్యక్తులను గురించి వ్రాయబడింది. ప్రాముఖ్యంగా మరి గాయిని ఉద్దేశిస్తూ ఈ యొక్క పత్రిక వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి యొక్క యోహాను రాసినటువంటి 3వ పత్రికలో మనము స్థూలంగా దీన్ని మనం విభజించినట్లయితే మరి యోహాను గాయిని గురించినటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని మరి మనము మనం వినగలము. గాయనకు ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ధోరణి, స్పిరిచువల్ ఓరియంటేషన్ మనము చక్కగా మన కొరకు మరి వివరించబడటం మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ వచనం నుండి కూడా మనం చూసినట్లయితే మరి 8వ వచనం కూడా గాయి యొక్క ఆత్మీయమైనటువంటి ధోరణి, ఆత్మీయమైనటువంటి స్థితి, మరి ఆత్మీయ జీవితంలో అతడు ఎలాగున కనపడుతున్నాడో, మరి ఎలాగున యోహానుకు సంతోషానికి కారణంగా ఉన్నాడో మనం చూడగలం. 9వ వచనం నుండి మనం ఆలోచన చేసినట్లయితే 9, 10, 11 వచనాలు మరి దియోత్రెఫే గురించినటువంటి ఆ వ్యక్తిని గురించినటువంటి సత్యాలని, దియోత్రెఫే యొక్క జీవితాన్ని గురించి, అతని యొక్క ఆత్మీయమైనటువంటి ధోరణి గురించి మనం చూస్తూ ఉన్నాం. అతను యొక్క ఆధిపత్య ధోరణిని గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు, మరి మొదటి వ్యక్తి గాయు, మరి 2వ వ్యక్తి దియోత్రెఫే అనేటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మరి ఇద్దరు వ్యక్తులకు కూడా యోహాను అంతకుముందు తెలియచేసినటువంటి సత్యాలని వారు మనకు బహిర్గతం చేయటం మనం చూస్తూ ఉన్నాం. మరి మొట్టమొదటిగా మరి గాయు ఆయన ఎలాగున దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి, ఎలాగున తన యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి విషయంలో సాక్ష్యం కలిగి ఉన్నాడో మనము చూస్తూ ఉన్నాం. 2వ వ్యక్తి మరి దియోత్రెఫే, మరి ఆయన కూడా మరి సంఘంలో ఉన్నవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. మేబీ అతను కూడా మరి డాక్ట్రినల్ డీవియేషన్ మరి అతనిలో ఉన్నట్లుగా కనిపించదు. కానీ ఇతని యొక్క ఆత్మీయమైన స్థితిలో మోరల్ డీవియేషన్, మరి ఆ యొక్క ఆత్మీయమైన జీవితంలో మరి క్రైస్తవ విశ్వాసానికి తగినట్లుగా అతడు జీవించటం లేదు అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క యోహాను రాసినటువంటి యొక్క 3వ పత్రికలో ఆ యొక్క 2 క్లాసిక్ ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత దేమేత్రి గురించినటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని గురించి కూడా యోహాను తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే గాయని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని మంచి సత్యాలని ఆయన ఆత్మీయ జీవితం గురించి ఆయన రాస్తూ ఉంటున్నాడు. మరి 2వ వచనం మనం చూసినట్లయితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ ఒక గొప్పదైనటువంటి మాటను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మనమందరం కూడా మరి ప్రార్థించినప్పుడు, తోటి విశ్వాసుల గురించి ప్రార్థించినప్పుడు మనము మన యొక్క ఆత్మీయమైన స్థితిలో మనము వర్ధిల్లునట్లుగా ప్రార్థించాలి. కాబట్టి నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాం. మరి శ్రమ అనేది సెల్ఫ్ ఇన్ఫ్లిక్టింగ్గా, తను తాను గాయపరుచుకునేదిగా, తను తాను ఒక వ్యక్తి శ్రమపరుచుకునేదిగా ఉన్నదాన్ని శ్రమ అనరు. శ్రమ అనేది బయట నుంచి విశ్వాసకి వస్తుంది. కానీ విశ్వాసి తన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో మరి ఈ ప్రార్థన చేటులో శ్రమకు తాళుకునేటువంటి శక్తి గురించి మనము ప్రార్థన చేయాలి. మరి సుఖముగా మరి సౌఖ్యముగా ప్రభువు మనలను
ప్రతి విషయంలో ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ ఆశీర్వాదాలని మనం పొందుకునే వారంగా కూడా ఉండాలి. మన యొక్క తోటి విశ్వాసుల విషయంలో మన తోటి విశ్వాసులు మరి ఆ విధంగా ఆత్మీయంగా వర్ధిల్చున్న ప్రకారంగా మరి ఆ యొక్క స్పిరిచువల్ గ్రోత్ ఉన్న ప్రకారంగా మరి వారి యొక్క మిగిలినటువంటి జీవితంలో కూడా వారు దీవించబడాలి అని ప్రార్థించడంలో మరి ఎటువంటి మరి సమస్య లేదు అనే విషయాన్ని మనము ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవాలి. అయితే మరి ప్రాస్పెరిటీ గాస్పుల్ అంటే ఏమిటి, మరి యొక్క అభివృద్ధి సువార్త వారేం చేస్తారు అని మనం అడిగినట్లయితే వారు కేవలం మరి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను గురించే వారు మాట్లాడతారు. ప్రతి ఆత్మీయమైన సూత్రాన్ని కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకి మరల్చేది మరి ఆ యొక్క ప్రాస్పెరిటీ గాస్పుల్ యొక్క మూలం. ఉదాహరణకు ఆలోచన చేస్తాం. ప్రభు మనలను ఆయనకు సమర్పించుకోమన్నాడు, లేక ప్రభు సన్నిధికి మనం కానుకలను తీసుకుని వస్తున్నాం. ఎందుకు కానుకలను తీసుకుని వస్తున్నాము అని అంటే ఆయన మనలను దీవించినాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తీసుకుని వస్తూ ఉన్నాము. దేవుని యొక్క సేవ జరగాలని మనం తీసుకుని వస్తూ ఉన్నాము. మరి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వారు క్షేమాభివృద్ధి పొందాలని తీసుకుని వస్తూ ఉన్నాం. మరి అనేకమైన టీచింగ్స్ మనకి గివింగ్ లేక ఇచ్చడం గురించి ఉన్నది. కానీ మరి ఈ యొక్క ప్రాస్పెరిటీ గాస్పుల్ ప్రీచర్స్ ఏం చేస్తారు అని అంటే దేవుడికి నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు నీకు తిరిగి అనేక రెట్లుగా ఆశీర్వదిస్తాడు అని చెప్తూ ఉంటారు. అది ప్రాస్పెరిటీ గాస్పుల్. మరి చాలాసార్లు హీలింగ్ కూడా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినట్లయితే నీవు స్వస్థపరచబడతావు అని చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ప్రాథమికంగా స్వస్థత కొరకు మనల్ని రమ్మనట్లేదు, కానీ ప్రాథమికంగా పాపం విషయమై ఒప్పుకోలు కొరకు రమ్మంటున్నారు, రక్షణ కొరకు రమ్మంటున్నారు. కాబట్టి మరి సువార్తను టిల్ట్ చేసి ప్రాస్పెరిటీ వైపు బోధించేవారు ప్రాస్పెరిటీ గాస్పుల్ ప్రీచర్స్. కానీ ఇక్కడ అలాగనే మాట్లాడటం లేదు యోహాను. మరి నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో నీవు ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్ది కూడా మిగిలిన విషయంలో కూడా నీవు అభివృద్ధి పొందాలి అని ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నాడు. మనం కూడా మన సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి ప్రార్థించేటప్పుడు వారు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతున్న కొద్ది కూడా వారి యొక్క భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చబడాలని, వారు క్రైస్తవ సాక్ష్యాన్ని కలిగి ఉండాలని, వారి యొక్క బిడ్డలు దీవించబడాలని, వారి కుటుంబాల్లో యొక్క అవసరతలు తీర్చబడాలని స్థానిక సంఘంలో మనము ప్రార్థన చేయుట అవసరత ఉన్నది అనే విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము జ్ఞాపం చేసుకునవలసిన వారమైంటున్నాం. చాలామంది మరి ప్రాస్పెరిటీ గాస్పుల్ ప్రీచర్స్ ఈ 2వ వచనాన్ని ఆధారంగా చేసుకుని కేవలము భౌతిక సంబంధమైన శారీరక సంబంధమైన అభివృద్ధే దేవుని ఆశీర్వాదమని చెప్పేటువంటి ఆ యొక్క థియాలజీ ఉన్నది. అది వాక్యానుసారమైన థియాలజీ కాదు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకునవలసిన వారమైంటున్నాం. మరి 3వ వచనం నుండి మనం ఆలోచన చేసినట్లయితే మరి 3వ వచనం నుండి మరి 8వ వచనం వరకు కూడా గాయి మరి యోహాను ఇద్దరు కూడా వారి యొక్క ఇంటిమేట్ రిలేషన్షిప్ మనకి అర్థమవుతూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ మరి గాయి విషయంలో యోహాను తన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక దైవ సేవకునికి మరి తను కనిన పిల్లలు, ఆత్మీయంగా కనిన పిల్లలు, మరి తన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆత్మీయంగా వర్ధిల్చున్నప్పుడు, యేసు ప్రభువారితో సాన్నిహితమైన సంబంధంలో నడుస్తుంటున్నప్పుడు, వారు క్రీస్తు యొక్క ప్రేమను పంచుతుంటున్నప్పుడు, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఆత్మీయంగా వారు చైతన్యవంతులుగా ఉన్నప్పుడు మరి సంఘ కాపరికి లేక దైవ సేవకునికి అదెంతో సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మన ప్రభువుని మనము సంతోషపెట్టినప్పుడు, నిజమైన దైవజనుడు విశ్వాసులు తమ ప్రభువుని వారు సంతోషపెడుతున్నప్పుడు, నిజమైన దైవజనుడు తాను కని పెంచినటువంటి ఆ యొక్క ఆత్మీయమైన పిల్లల యొక్క మరి వారిని బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. కాబట్టి యోహాను తన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటున్నాడు. దేని గురించి వ్యక్తం చేస్తున్నాడంటే, నీవు సత్యమును అనుసరించి నడుచుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. మరి సత్యమును అనుసరించి నువ్వు నడుచుచున్నావు, యు నో ద ట్రూత్
అండ్ యు అబైడెడ్ యువర్ సెల్ఫ్ విత్ ద ట్రూత్. నీకు సత్యము తెలుసు, సత్యమును అనుసరించి నడుచుచున్నావు, సత్యమునకు విధేయుడివై నీవు నడుచుచుంటున్నావు, సత్యమును విశ్వసించి ఉన్నావు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, సత్యము నీ హృదయంలో ఉన్నది కనుక నీవు సత్య ప్రవర్తన కలిగిన వాడుగా ఉంటున్నావు అనేటువంటి సాక్ష్యం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో ఈ యొక్క గొప్పదైనటువంటి సాక్ష్యాన్ని నీవు కలిగిన వారంగా ఉంటున్నావా? నీ యొక్క జీవితంలో మరి నీ యొక్క సత్య ప్రవర్తన, నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ గాడ్స్ సర్వెంట్, ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ మెన్ ఆఫ్ గాడ్, ఈ యొక్క గాయి ఆయన సంఘంలో సత్య ప్రవర్తన కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఈ సత్య ప్రవర్తన సాక్ష్యాన్ని సహోదరులు యోహాను దగ్గరికి తీసుకువెళ్ళినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఉదయ సమయంలో మనము మరి ఏ సాక్ష్యాన్ని కలిగిన వారంగా ఉంటున్నాం? సంఘములో మన గురించి మాట్లాడేటప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడగలరు? నిన్ను గూర్చి నువ్వు సత్య ప్రవర్తన కలిగిన సాక్ష్యం కలిగిన వాడుగా ఉంటున్నావా అని ఆ యొక్క ప్రశ్న మనల్ని అడిగినట్లయితే నువ్వు సమాధానం ఏమని చెప్తావు? సంఘంలోనేటువంటి తోటి విశ్వాసులు నీ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు, నీ గురించి ఏవైనా రెండు మాటలు చెప్పాలనుకున్నప్పుడు వారు ఏం చెప్పగలరు? చాలాసార్లు మన యొక్క పాపమును, మన యొక్క సత్య ప్రవర్తన కానిటువంటి స్థితి, సత్యమునకు మరి వెలుపలుగా జీవించేటువంటి స్థితిని బట్టి, మనలో ఉండేటువంటి లోకపు వేషధాలను బట్టి, లోకపు విధానాలను బట్టి సంఘస్థులు మాట్లాడినప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే వారికి మనమంటే ఇష్టం లేక మాట్లాడుతున్నారు అని తలస్తుంటాం. కాదు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిజముగా ఆత్మీయంగా నీ జీవితంలో సత్య ప్రవర్తన కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి ఉంటున్నట్లయితే అది మరి బహిర్గతం చేయబడుతుంది, అది తెలియచేయబడుతుంది. ద ఫ్రాగ్రెన్స్ కెనాట్ బి కంటైన్. ఆ యొక్క సువాసన, పరిశుద్ధమైనటువంటి జీవితం గురించిన సువాసన నువ్వు ఎంత మాత్రం కూడా దాచిపెట్టలేవు. అది నువ్వు ఉన్నటువంటి సహవాసం అంతా కూడా అది మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది వ్యాపిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. నీకు ఆత్మీయ జీవితం గురించి మరి సహోదరులు ఎటువంటి సాక్ష్యాన్ని నీ గురించి చెప్పగలరు? తోటి విశ్వాసులు నీకు ఆత్మీయ జీవితాన్ని గురించి ఎటువంటి సాక్ష్యాన్ని చెప్పగలరు? ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి. నీ సత్య ప్రవర్తన గురించి మరి సాక్ష్యము వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి రెండవదిగా మనం ఇక్కడ చూసినట్లయితే మరి దాన్ని బట్టి ఎక్కువ సంతోషం కలుగుతుందని చెప్తున్నాడు. ఇక్కడ సేవకుని యొక్క హృదయంలోనే నుండి ఆ యొక్క ఆలోచన తెలియచేస్తూ ఉంటున్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవుని యొక్క వాక్యం చేత పట్టబడి, మరి దేవుని చేత పట్టబడి దేవుని యొక్క ఇంటిలో పుట్టి దేవుని యొక్క ఇంటిలో మరి పెరుగుచున్నటువంటి దేవుని పిల్లలు విషయమై వారి యొక్క ఆత్మీయమైనటువంటి ఆ యొక్క స్పిరిచువల్ డైనమిజం విషయంలో వారు ఎంతో సంతోషించేవారుగా ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎంతో గొప్పదైన విషయాలను తెలియచేస్తూ ఉంటున్నాడు. మరి వారు విశ్వాసులు, వారికి ఉన్నటువంటి ఆనందాన్ని బట్టి, విశ్వాసులు మరి సువార్తలో పాలువారైన కారణాన్ని బట్టి, వారిలో ఉన్నటువంటి ఐక్యతను బట్టి, వారు మరి దేవుని సన్నిధిలో వారు దేవుని యొక్క సేవ విషయంలో వారు చూపించుతున్న వైఖరిని బట్టి మరి అపోస్తలుడైన పౌలు తన యొక్క ఆనందాన్ని మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో వ్యక్తం చేస్తూ ఉంటున్నాడు. ఏ గ్రోయింగ్ క్రిస్టియన్ హీ కాజెస్ ఎ హ్యాపీనెస్ ఇన్ ది హార్ట్ ఆఫ్ గాడ్స్ సర్వెంట్. ఎదుగుచున్నటువంటి దేవుని యొక్క ఇంటిలో ఎదుగుచున్నటువంటి విశ్వాసి దైవ సేవకునికి సంతోషాన్ని కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు దేమా గురించి మాట్లాడుతున్నప్పుడు మరి దేమా మరి ఇహలోకమును ప్రేమించి వెళ్ళిపోయినటువంటి మాట ఎంతో బాధతో ఆ మాట
చెప్పడం మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి అలెగ్జాండర్ గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు మరి ఆ కంచరివాడు నాకెంతో కీడు చేసెను అనే మాటని తెలియచేస్తున్నాడు. తిమోతికి రాసిన పత్రికలో మరి ఆ లిస్ట్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క ఉదయ సమయంలో మన యొక్క స్పిరిచువల్ లైఫ్ అప్లికేషన్ ఏమిటంటే, సంఘంలో సంఘ సహవాసంలో నీవు ఆత్మీయంగా ఎదుగుట, ప్రభు నీకు ఇచ్చిన కృపావరాలను సాధన చేయటం ద్వారా దేవుని సేవకుడు నీ యందు సంతోషిస్తాడు, ప్రభు నీ యందు సంతోషిస్తాడు, దేవుని సేవకుడు నీ యందు సంతోషిస్తాడు అనే విషయాన్ని ఉదయ సమయంలో మనము జ్ఞాపం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. మరి ఇక్కడ ఈ యొక్క మరి గాయని గురించి మాట్లాడుతూ మరికొన్ని విషయాలు ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. 5వ వచనం, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్లుగా చేయుచున్నావు. ఇక్కడ సత్య ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు, మరి జనరాసిటీ గురించి మాట్లాడుతున్నాడు, దాతృత్వం గురించి మాట్లాడుతుంటున్నాడు. ఇక్కడ మరి వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదెల్లా విశ్వాసకి తగినట్లుగా చేయుచుంటున్నావు. ఎంత గొప్ప మాట చెప్తుంటున్నాడు. మరి వారు పరదేశులైనటువంటి సహోదరులు, కానీ వారిని నువ్వు నీ ఇంటి వారిగా ఉన్నవారిగా నువ్వు ఆలోచన చేసి వారికి నువ్వు దాతృత్వం ఇస్తుంటున్నావు, వారికి నీ ప్రేమను వారికి పంచుచున్నావు మరి అని చెప్తుంటున్నారు. దేవుని బిడ్డలారా, మరి సంఘంలో ఆ యొక్క మరి సహోదరులను మనం ఎలాగున ట్రీట్ చేస్తున్నాము అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనది. హౌ యు ట్రీట్ అదర్ బిలీవర్స్ ఇన్ ద చర్చ్. మరి తోటి సహోదరులను, మరి తోటి విశ్వాసులను నువ్వు ఎలాగునా మరి వారిని నువ్వు ట్రీట్ చేస్తున్నావు, వారిని ఎలాగునా నీవు వారితో సహవాసము కలిగి ఉన్నావు, వారితో ఎలాగున వ్యవహరిస్తున్నావు అనే విషయం చాలా ప్రాముఖ్యమైనది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవ సేవకులైనప్పుడు కూడా, విశ్వాసులైనప్పుడు కూడా, దేవుని యొక్క ఇంటిలోని ప్రతి వారిని కూడా మనము వారు దేవుని పిల్లలని గుర్తెరిగి వారిని మనము గౌరవిస్తూ వారి ఎడల శ్రద్ధ కలిగిన వారంగా ఉంటూ, వారికి ఆత్మీయమైన యోగక్షేమాలు ఎరిగిన వారంగా ఉంటూ, వారు ఇహలోక సంబంధమైన అవసరాలు ఏమిటో తెలుసుకున్న వారుగా ఉంటూ, వారి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ సహాయము చేయుట అది ఎంతైనా మరి ఆత్మీయమైన స్థితికి అవసరమైనది అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి వీరు పొందినటువంటి ప్రేమను వీరు తెలియచేస్తూ ఉంటున్నారు. 6వ వచనము, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. దేవుని బిడ్డలారా, గాయకుడు రహస్యంగా చేసినాడు, స్థానిక సంఘంలో ఆయన చేసినాడు. కానీ వీరు అనేక మంది దగ్గర వారు ఎలాగున దీవించబడ్డారో, ఎలాగున మరి గాయ వలన ప్రేమించబడ్డారో, ఆదరించబడ్డారో, మరి వారు హెచ్చించబడ్డారో, కట్టబడ్డారో వారు తెలియచేస్తుంటున్నారు. ద గుడ్ డీడ్స్ దట్ యు డూ ఫర్ యువర్ ఫెలో బ్రదర్, ఇట్ స్టేస్. మనకు తెలియదు, నీ యొక్క జీవితంలో తోటి విశ్వాసిని నువ్వు కట్టుచుంటున్నప్పుడు, దేవుని మహిమార్థం కొరకు కట్టుచుంటున్నప్పుడు దాని యొక్క ప్రభావము ఎంత గొప్పదో నీకు తెలియదు. కానీ నీ యొక్క జీవితంలో ఒకనొక దినాన నువ్వు తెలుసుకుంటావు. నీ యొక్క జీవితంలో వారు ఆశీర్వదించబడిన తర్వాత, వారు హెచ్చించబడుచున్నప్పుడు, జీవితంలో కలిగినటువంటి మరి ఆ యొక్క గొప్పదైనటువంటి ఆశీర్వాదాల విషయంలో వారు సాక్ష్యం చెప్తుంటున్నప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. కాబట్టి ఇక్కడ చెప్తుంటున్నారు, సంఘం ఎదుట వారు సాక్ష్యం చెప్పారు, నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రహస్యంగా చేసేటువంటి తోటి సహోదరుల విషయంలో మనం ఆసక్తిగా వారిని ప్రోత్సహించేటువంటి, సహవాసంలో ప్రోత్సహించేటువంటి మంచి పనులు వారి యొక్క జీవితంలో మరి ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారు ఆ యొక్క సాక్ష్యాన్ని వారు చెప్పువారుగా ఉంటున్నారు. నీ ప్రేమను గురించి సాక్ష్యము చెప్తుంటున్నారు.
ఉదయ సమయంలో ఒక సూటి ప్రశ్న మనకి ఆత్మీయ జీవితంలో అడగవలసిన వారం అంటున్నాము. అది ఏమిటి అని అంటే, నీ యొక్క ప్రేమను గూర్చి వారు సాక్ష్యము చెప్తుంటున్నారా? నీ ప్రేమను గూర్చి ఎవరైనా సాక్ష్యము చెప్పినారా? నిన్ను గూర్చి నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ యొక్క సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పినారా? నీ ప్రేమను గూర్చి వారు సాక్ష్యం చెప్పినారా? పలానా సహోదరుడు సంఘంలో నేను ఈ ఆత్మీయ జీవితంలో నేను ఎలా ఉండినప్పుడు నాకు ఆత్మీయంగా సహాయం చేసి ఉన్నాడు, పలానా సహోదరి నా యొక్క జీవితంలో ఈలాగున సహాయం చేసినది, నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను కష్టపడుతుంటున్నప్పుడు నన్ను ఇలాగున ఆదుకొని ఉన్నారు, నా కొరకు ప్రార్థించారు, నా యొక్క విడుదల కొరకు ప్రార్థించారు. ఇట్ కెన్ బి ఎనీథింగ్. మరి వారు నీ ప్రేమను గూర్చి వారు సాక్ష్యం చెప్పారు అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో సంఘములో ప్రేమను, స్థానిక సంఘములో ప్రేమను మనము పంచడం కొరకు మనము జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకనంటే మరి దేవుని యొక్క సత్యము ప్రేమ మన హృదయంలో ఉంటుంది అనే విషయాన్ని మనం తిరిగి జ్ఞాపం చేసుకునవలసిన వారమైంటున్నాం. 7వ వచనము, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును. ఇంకా అక్కడ చెప్తూ ఉంటున్నాడు, ఈ యొక్క పరదేశుల నుండి యొక్క సహోదరులు వారిని ఎలాగ సాగనంపాలో చెప్తూ ఉంటున్నాడు. వీరికి విశ్వాసకి తగినట్లుగా నువ్వు చేస్తావని చెప్తున్నాడు. వారు విశ్వాసులు, వారు దేవుని పిల్లలు అనే విషయాన్ని గ్రహించి నువ్వు ప్రేమను పంచావని చెప్తున్నాడు. ఇప్పుడు తిరిగి నువ్వు దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును. ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి. దేవుని యొక్క ప్రేమను ప్రభువుకి ఇష్టమైన రీతిలో సహోదరుల ఎడల జరిగించు, నీ యొక్క దాతృత్వమును కనపరచుము అని చెప్తుంటున్నాడు. దేవునికి తగినట్లుగా దేవుని యొక్క ప్రేమను మన హృదయంలో మనము నింపుకున్నప్పుడు, దేవునికి తగినట్లుగా నీ సహోదరుని బిల్డ్ చేయడానికి నీవు ఇష్టపడినప్పుడు నీ జీవితంలో నువ్వెంతో దీవించబడతావు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. సహోదరుడు కట్టబడాలి, దేవుని నామము మహిమపరచబడాలి, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు ప్రభువు చేత దీవించబడాలి, నీ యొక్క సాక్ష్యము ప్రకటించబడాలి, నీ సాక్ష్యము వెదజల్లబడాలి అనే విషయాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకో. ఇక్కడ చూసినప్పుడు ఒక గొప్పదైన జనరల్ ప్రిన్సిపల్ మనము యోహాను తను రాసినటువంటి మొదటి పత్రికలో రాసిన రీతిగా ఇక్కడ ఆ జనరల్ ప్రిన్సిపల్ని తిరిగి చెప్తున్నాడు. మనము సత్యమునకు సహాయకులమవునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. ఇది ఒక గొప్ప డ్రాస్టిక్ స్టేట్మెంట్ చెప్తున్నాడు. సత్యమునకు సహాయకులమవునట్లుగా, నిజంగా సత్యమునకు సహాయకులంగా మనము అంతగా అని చెప్తుంటున్నాడు. నువ్వే నిజముగా సత్యమును సహాయకుడు అయినట్లుగా అన్నట్లుగా, అంటే ఇది నేను చేయకపోతే సత్యము నిలబడదేమో అన్నట్లుగా, అంటే ఒక అలంకారమైన రీతిలో ఆయన ఇక్కడ ఆ పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉంటున్నాడు. సత్యమునకు సహాయకులున్నట్లుగా అట్టి వారికి ఉపకారము చేయబద్దులమైనాము. దేవునికి తగినట్లుగా మనం ఉపకారము చేయాలి అని హెచ్చరిక చేస్తుంటున్నాడు. గాయని తన యొక్క ప్రేమను వెదజల్లేటువంటి స్థితిని, తన సత్య ప్రవర్తనను ఆయన ఒక లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి తీసుకువెళ్తూ ఉంటున్నాడు. ప్రభునికి ఇచ్చినటువంటి కృపావరము చొప్పున నీవు సహోదరులను బిల్డ్ చేయట్లో, వారికి ఆ యొక్క ఉపకార ధర్మం చేయట్లో నీవు ఇంకా మరొక మెట్టు పైకి వెళ్ళు అని చెప్తుంటున్నాడు. ఇది గొప్ప విషయం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో గాయ నుండి మనము కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనము నేర్చుకోవలసిన వారమైంటున్నాం. గాయి సత్యమును అనుసరించి నడుచుకున్నాడు, సత్య ప్రవర్తన గూర్చినటువంటి సాక్ష్యాన్ని కలిగిన వాడుగా ఉంటున్నాడు, విశ్వాసకు తగినట్లుగా ఉపకార ధర్మాన్ని చేస్తూ ఉంటున్నాడు. గాయి యొక్క ప్రేమను గురించి పరదేశులైన వారు సాక్ష్యము చెప్తూ ఉంటున్నారు. ఉపకార ధర్మము చేయాలి, దేవునికి తగినట్లుగా ఉపకార ధర్మము చేయమని గాయి హెచ్చరిక పొందటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ
యోహాను గాయి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇంకా కూడా కడుతున్నాడు, ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళటానికి మరి యోహాను తనను ప్రోత్సహించడాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన ఏ గ్రోయింగ్ క్రిస్టియన్. మరి గాయి ఒక ఎదుగుచున్న క్రైస్తవుడు, క్రీస్తు యొక్క ప్రేమను వెదజల్లుచున్నటువంటి క్రైస్తవుడు, క్రీస్తు యొక్క పరిమళాలని వెదజల్లుచున్నటువంటి క్రైస్తవుడు, క్రీస్తు యొక్క సత్యమును కలిగిన వాడుగా, సత్యములో నివసించుకున్నవాడుగా ఉన్నటువంటి ఈ యొక్క క్రైస్తవుడు గాయి ఇంకను కూడా ఆత్మీయంగా ఉన్నతంగా ఎదగాలని మరి యోహాను ఇక్కడ హెచ్చరిక చేయటాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమైంటున్నాం. మరి గాయి వలె దేమేత్రి గురించి కూడా చెప్తుంటాడు. మరి 12వ వచనంలో దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినాడు. దేవుని బిడ్డలారా, గాయి దేమేత్రుల గురించి ఆలోచన చేయండి. దే హ్యావ్ ఫౌండ్ ఏ గుడ్ విట్నెస్, ఏ గుడ్ టెస్టిమనీ. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదే మరి నీ వెరుగుదు. ఇక్కడ చూడండి, మరి సత్యం వలన సాక్ష్యం పొందాడు దేమేత్రి, మరి సంఘం వల్ల మాత్రం సాక్ష్యం, అందరి వలన సాక్ష్యం పొందాడు, అపోస్తుల వల్ల సాక్ష్యం పొందాడు. మరి దేమేత్రి యొక్క సాక్ష్యం కూడా అది నిజమైన సాక్ష్యము, సత్యమైన సాక్ష్యమని తెలియచేస్తుంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ వెనకాల నీ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తున్నారో విన్నావా? విన్నట్లయితే నీ యొక్క రియాక్షన్ ఎట్లా ఉంటుంది? నీవు ఎలాగ రియాక్ట్ కాగలవు? నీ గురించి నీ వెనకాల నిన్ను గురించినటువంటి మంచి సాక్ష్యాన్ని కలిగిన వారుగా ఉంటున్నారా? నీ గురించి, నీ యొక్క ఆత్మీయ జీవితం గురించి, నీ యొక్క ప్రేమను గురించి, సహోదరులను నీవు ప్రేమిస్తున్నావో, సహోదరుల నువ్వు ఎలాగునా నీవు వ్యవహరిస్తున్నావో, ఆ యొక్క సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ క్రియేట్ చేస్తున్నావా? సహోదరులు సెన్స్ ఆఫ్ వర్దినెస్ని వారికి జీవితంలో క్రియేట్ చేస్తున్నావా? నీవు మరి చైతన్యవంతమైన క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? చురుకైన క్రైస్తవుడిగా నీ జీవితంలో ఉన్నావా? ఈ యొక్క ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్పాలి. ఈ యొక్క ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్పాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ థియోత్రెఫే గురించి మాట్లాడుచుంటున్నాడు. థియోత్రెఫే మమ్మను అంగీకరించటం లేదు, వారిలో ప్రధానత్వము కోరుచున్న థియోత్రెఫే మమ్మను అంగీకరించట్లేదు. ఈ యొక్క థియోత్రెఫే గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ గాయిని గురించినటువంటి ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ మనం చూచాం. ఎంతో అనుకూలమైనది, ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ యొక్క నిర్వచనంగా లేక ప్రేమ యొక్క అప్లికేషన్గా మనము గాయిని గురించి మనం చూచాము. గాయి ప్రేమను కనపరుస్తున్నట్లయితే, ఇక థియోత్రెఫే అతడు మరి ప్రేమహీనతకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఇక యాబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్ విషయంలో అంటే డాక్ట్రినల్గా థియోత్రెఫే అతడు బాగానే ఉండొచ్చు. మనము యోహాను రాసినటువంటి మరి 2వ పత్రికలో మనం చూచాము, అబద్ధ బోధకులు వాళ్ళు డాక్ట్రినల్గా వారు సరిగా లేరు. మోరల్ డీవియేషన్ అండ్ డాక్ట్రినల్ డీవియేషన్ మనం చూచాం. మరి థియోత్రెఫే అతడు గొప్పదైనటువంటి పాపములు లేక అనైతికమైనటువంటి కార్యాలు చేస్తున్నట్లుగా లేదు, కానీ పరిసయ్యుని యొక్క తత్వం కలిగిన వాడుగా ఉంటున్నాడు. పరిసయ్యుని యొక్క తత్వం ఏమిటి అని అంటే, వారు జ్ఞానాన్ని మేధో సంబంధమైనదిగా తీసుకొని అది వారి యొక్క వ్యక్తిగతమైన జీవితానికి అన్వయించుకొనటువంటి స్థితి. మరి పరిసయ్యుని యొక్క స్వభావం ఏమిటి అని అంటే, వారు దైవ సత్యాలని మేధో సంబంధంగా తీసుకొని అన్వయించుకోవడానికి వచ్చినప్పుడు వ్యక్తిగతంగా కాకుండా ఇతరులకు అన్వయించేవారుగా ఉంటారు. అంచేత వీరు లీగలిస్ట్ అంటాము ఇంగ్లీష్లో. వీరు తర్కించేవారుగా ఉంటారు. వారు ప్రతిదానిలో కూడా తప్పు చూపెట్టేవారుగా ఉంటారు. వీరు తమకున్నటువంటి జ్ఞానమును బట్టి వారు గర్వించేవారుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు చెప్పాడు, జ్ఞానము ఉప్పంగా చేస్తుందని చెప్పాడు. జ్ఞానము మనలను ఉప్పంగా చేస్తుంది, పొంగ చేస్తుంది. నాలెడ్జ్ పఫ్స్ అప్.
మరి జ్ఞానము మనల్ని పొంగ చేస్తుంది, ఉప్పొంగ చేస్తుంది, కానీ ప్రేమ మనల్ని కడతాది. ఎవరైతే దేవుని యొక్క వాక్యము చదువుతున్నవారు ఆ వాక్యమును వ్యక్తిగతమైన జీవితంలో అన్వయించుకున్నారో వారు తమ జీవితంలో మరి ఆధిపత్య ధోరణి కోరుకునే వారుగా ఉంటారు. వారు తమ జీవితంలో అహంకార ధోరణి కలిగిన వారుగా ఉంటారు. అపవాది యొక్క రెండవ తంత్రము మనం ఇక్కడ చూడగలం. మరి మొదటి తంత్రం మనం చూచాం, బోధ నుండి తప్పు పట్టించటం. రెండవ తంత్రము ఏమిటంటే బోధన పట్టుకుంటారు, కానీ ఆ యొక్క బోధను తమకు అన్వయించుకున్నారు, ఇతరులకు అన్వయిస్తూ ఉంటారు. అంచేత వారి యొక్క ఆత్మీయ జీవితంలో వారికి తమకు తెలుసుకొనకుండానే వారు ఆత్మీయ జీవితంలో క్షీణించిపోయేవారుగా ఉంటారు. థియోత్రిఫే అనేటువంటి ఈ యొక్క వ్యక్తిని గురించి ఆలోచన చేసేటప్పుడు ఇతడు మరి ప్రధానత్వము కోరుకుంటున్న వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. హీ వాంట్ టు బి సుపీరియర్, హీ వాంట్ టు బి ఇన్ ద ప్లేస్ ఆఫ్ అథారిటీ. పై స్థానాల్లో అధికారం కలిగినటువంటి స్థానాల్లో ఉండాలనుకుంటుంటాడు. ఇన్స్టిట్యూషనల్ అథారిటీస్ కావాలని తలస్తూ ఉంటాడు. వ్యవస్థాపక సంబంధమైనటువంటి అధికారం కావాలని కోరుకుంటాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసంలో నాయకత్వపు లక్షణాలను మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు మరి క్రైస్తవ నాయకత్వము మరి వ్యవస్థీకృతము చేయబడినటువంటి ఆ యొక్క అధికారము స్థానంలో లేదు, ఇన్స్టిట్యూషనల్ పొజిషన్లో లేదు క్రైస్తవ నాయకత్వము నీవు నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని ప్రభావం చేసేటువంటి స్థితిలో ఉన్నది. వ్యవస్థాపక స్థితిలో కాదు, కానీ నీవు ఎలాగన నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు నడుచుచున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తావు. హౌ యు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ త్రూ వాట్ యు బిలీవ్ మీద ఆధారపడి ఉన్నది. చాలాసార్లు సంఘ చరిత్రను మనము జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మరి అపోస్తలుల కాలం తరువాత సంఘ పితరులు వచ్చారు, పెద్దలు వచ్చారు, తండ్రులు వచ్చారు. ఆ తర్వాత కాలం నుండి మనం చూసినట్లయితే ఆ యొక్క అధికారము మరి షిఫ్టెడ్ టు ఇన్స్టిట్యూషనల్ అథారిటీ, వ్యవస్థీకృతమైన అధికారం కొరకు చూచారు. అంచేత ప్రజలు ప్రధానత్వం కోరుకునేవారుగా ఉంటున్నారు. నేటి దినాన్ని కూడా థియోత్రిఫే వంటి మరి మనుషులు కనిపిస్తూ ఉన్నారు. అధికారము కావాలని కోరుకునేటువంటి వారు, ప్రధానత్వం కోరుకున్నటువంటి థియోత్రిఫే మరి మమ్మల్ని అంగీకరించట్లేదు. వీరు అపోస్తలులను కూడా అంగీకరించట్లేదండి. ఇది చాలా విచారం. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా అపోస్తలుల యొక్క అధికారాన్ని వారు అంగీకరించారు. ఎందుకనంటే అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానానికి ప్రత్యక్ష సాక్షులు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలకు వారి యొక్క ప్రత్యక్ష సాక్షులు. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేత ఆయన ఎన్నుకున్న వారు కాబట్టి వారు అపోస్తలుల బోధ యొక్క అధికారానికి ఒప్పుకున్నారు. ఈ థియోత్రిఫే అపోస్తలుల బోధను అంగీకరించట్లేదు. హీ క్రియేటెడ్ హిస్ ఓన్ అథారిటీ. నిర్దన చాలామంది తమ నాయకులుగా ఉండేవారు వారు వాక్యం యొక్క అధికారాన్ని గుర్తెరగని వారుగా ఉంటున్నారు. వారు ప్రధానత్వమును కోరుచున్న వారుగా ఉంటున్నారు. థియోత్రిఫే మమ్మను అంగీకరించట్లేదు. దేవుని బిడ్డలారా, అహంకార ధోరణి ఇది కూడా అపవాది యొక్క అబద్ధమే. ఇది కూడా ఒక మోసమే. అపవాది యొక్క మోసంలో థియోత్రిఫే పడిపోయి ఉన్నాడు. నేడు దినాన చాలామంది క్రైస్తవ నాయకులు ఈ యొక్క థియోత్రిఫే యొక్క మోసంలో ఏ మోసంలో పడిపోయినారో ఆ మోసంలో పడిపోయినారు. అంచేత స్థానిక సంఘాల్లో ప్రధానత్వమును కోరుకున్నట్టు ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ స్థానిక సంఘంలో నేను ప్రభావవంతంగా ఉండాలని కోరుకుంటలేదు. నీకు స్థానిక సంఘంలో ప్రధానత్వం లేకపోయినప్పటికీ కూడా నువ్వు ప్రభావవంతుడిగా ఉండవచ్చు. Though you don't have an institutional authority, you can still have influential authority. ప్రభావవంతుడిగా నువ్వు ఉండవచ్చు. సామాన్యమైన వ్యక్తిగా ఉంటూ కూడా ప్రభావవంతుడిగా ఉండవచ్చు. యేసు ప్రభువారు దానిని ఆయన ఈ లోకంలో శరీరధారిగా వచ్చిన సమయంలో దానిని డెమాన్స్ట్రేట్ చేశారు. ఇన్స్టిట్యూషనల్ అథారిటీ అంతా కూడా రోమా ప్రభుత్వం యొక్క హస్తాల్లో ఉన్నది. మరి యూదుల యొక్క అధికారం అంతా కూడా పరిసయ్యులు, శాస్త్రులు, మరి అన్న కైపుల యొక్క అధికారం కింద ఉన్నది.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఇన్స్టిట్యూషనల్ అథారిటీని ఆయన ప్రక్కన పెట్టారు. హీ రిజెక్టెడ్ దట్. ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ అథారిటీ, ఆయన ప్రభావము, అధికారమును, తండ్రి దగ్గర నుండి వచ్చిన అధికారమును బట్టి ఆయన యొక్క ప్రభావాన్ని ఆయన ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేశారో, ఆయన బోధ ద్వారా ప్రజల్ని ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేశారో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థన, ఆయన దయ్యములను వెళ్ళగొట్టు ద్వారా, మరి గాయములు కట్టుట ద్వారా, ఆయన మరి ఆ యొక్క రోగులను స్వస్థపరచుట ద్వారా, చనిపోయిన వారిని లేపుట ద్వారా ఆయన ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేశారో మనం చూస్తూ ఉన్నాం. యోహాను ఒక గొప్ప విషయాన్ని తెలియచేస్తున్నాడు. థియోత్రెఫే ప్రేమహీనతకు అతడు సాక్ష్యముగా, సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక అబద్ధాన్ని నమ్ముతుంటున్నాడు. అహంకార ధోరణిని కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆధిపత్య ధోరణి కలిగిన వాడుగా ఉంటున్నాడు. నాయకత్వంలో నాయకుడు అధికారానికి, ఆత్మీయ అధికారానికి, తనకున్నటువంటి నాయకత్వాన్ని బట్టి వచ్చే అహంకారానికి తేడా తెలుసుకోకపోయినట్లయితే ఏం చేస్తాడో తెలుసా? ఆత్మీయమైన అధికారం కలిగినటువంటి నాయకుడు విశ్వాసులను కడతాడు. కేవలము అధికారం కలిగినటువంటి నాయకుడు, నాయకత్వపు స్థానాన్ని బట్టి అధికారం పొందిన నాయకుడు మరి విశ్వాసులను తనకు బానిసలుగా చేసుకుంటాడు. హీ మేక్స్ దెమ్ సబ్సర్వియంట్ టు దెమ్. అది సాతాను యొక్క ఆలోచన. సాతాను విశ్వాసులు ఒక ఆధిపత్య అహంకార ధోరణి కలిగినటువంటి నాయకుడు కింద ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. ఎందుకనంటే విశ్వాసులు బానిసలుగా ఉండటం సాతానికి ఇష్టం. విశ్వాసులు స్వతంత్రులుగా ఉండటం సాతానికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. నేటి దినాన అనేకమైన కల్ట్స్ మనం చూస్తున్నాం, దుర్బోధలు మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా ఈ యొక్క అహంకారపూరితమైనటువంటి ఆధిపత్య ధోరణి కనిపించేటువంటి, వ్యక్తం చేసేటువంటి నాయకులు ఉంటున్నారు. వాళ్ళంతా కూడా వారు చెప్పిందంతా కూడా వేదం, వారు చెప్పినట్టు వినవలసిందే. దీని విషయమై ఏమంటావు సహోదరుడా అని అడుగురు. మనము కలిసి ప్రార్థన చేద్దాం, దేవునికి ఆలోచన కొరకు కనిపెడదామని వారు అడగరు. వారి యొక్క ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళేవారు. థియోత్రెఫే ప్రధానత్వమును కోరుకుంటున్నవాడు. అతడు మరి మనం చూచినప్పుడు అహంకార ధోరణి కలిగిన వాడుగా ఉంటున్నాడు. అతడు మనం చూచినప్పుడు అతడు అబద్ధము అనే సాతాను యొక్క అబద్ధంలో ఉన్నవాడు. మధ్యయుగ సంఘం ఈ యొక్క మోసంలో పడిపోయింది. థియోత్రెఫే యోహాను కాలంలో ఉండినప్పుడు కూడా సంఘం ఈ యొక్క మోసంలో పడిపోయింది. అంచేత సంఘంలో థియోత్రెఫేలు అనేక మంది లేచి ఉన్నారు. సంఘమును వారు పాడు చేసినట్లుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇంకా ఈ యొక్క థియోత్రెఫే యొక్క రెండవ లక్షణాన్ని మనం చూసినట్లయితే, ఇతడు అపోస్తలులను తిరస్కరించడం మాత్రమే కాదు, కానీ ఇతడు చెడ్డ మాట్లాడుచున్నవాడుగా, అతడు వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదలొచ్చు, అది చాలనట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. హీ టుక్ ద పొజిషన్ ఆఫ్ అథారిటీ ఇన్ ద చర్చ్. వదలబోతుగా ఉంటున్నాడు. అతడు ఎక్కువగా మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. ఏ లూస్ టంగ్, ఏ పర్సన్ విత్ లూస్ టంగ్. మితముగా మాట్లాడుట తెలియని వాడుగా ఉంటున్నాడు. అందుకనే యాకోబు తను రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం అంతా కూడా నాలుకను గురించి మరి ఆయన ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. మరి 3వ అధ్యాయం 6వ వచనంలో మరి నాలుక గురించి మాట్లాడుతూ అది మన యొక్క సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేయుచున్నది అని చెప్తుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-18 వచనాలు చూచినప్పుడు మనకి కనిపించేది ఏమిటి అని అంటే, మరి ఒక సంఘములో నాయకుడిగా ఉండవలసిన వాడు అతడు మరి మితముగా మాట్లాడేవాడుగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. నాయకుని యొక్క మాటలు ఆరోగ్యకరమైన మాటలుగా ఉండాలి. మరి చాడీలు చెప్పేవాడుగా, మరి లూస్టంగా ఉండటానికి వీలు లేదు. ఆయన మాటలు మితమైనవిగా, ఉప్పు వేసినట్లుగా, అవి సారం కలిగినట్లుగా, రుచికరమైనదిగా ఉండాలి. అతడు మితముగా మాట్లాడాలి అనే విషయాన్ని హెచ్చరిక చేయబడుచుంటున్నాం. కానీ మరి ఇతడు
ఆధిపత్యంను కోరుకున్నవాడు మాత్రమే కాదు, కానీ అతడు అబద్ధములు చెప్పేవాడుగా, అబద్ధపు నోరు కలిగిన వాడుగా మరి థియోత్రెఫే ఉంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. తీతుకు రాసినటువంటి పత్రిక మరి మొదటి అధ్యాయం 10-11 వచనాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో మన ప్రభావాన్ని ఎప్పుడు కోల్పోతాము అంటే, మనము ప్రభువు మనకి ఇచ్చినటువంటి మన ఆత్మీయ జీవితంలో కృపావరాలను బట్టి ఇచ్చినటువంటి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనం గుర్తెరగక ఇన్స్టిట్యూషనల్ అథారిటీ కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు మన యొక్క ప్రభావాన్ని కోల్పోతాము. రెండవదిగా అబద్ధపు నోరు కలిగినప్పుడు మన యొక్క ప్రభావాన్ని కోల్పోతాము. మరి మూడవదిగా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇతడు ఆటంకపరిచేవాడుగా ఉంటున్నాడు. దయచేసి చూడండి ఏం చేస్తున్నాడో. అది చాలినట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొనగల మనసు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘం నుండి వారిని వెలివేయుచున్నాడు. సహాయం చేయడు, సహోదరులను చేర్చుకునడు, వారిని రానివ్వడు. తన అహంకార ధోరణిని బట్టి వారిని దూరంగా ఉంచుతుంటాడు. టచ్ మీ నాట్ యాటిట్యూడ్తో ఉంటాడు. ఒకవేళ ఇతరులు ఎవరైనా సరే సహాయం చేయడానికి వెళ్తున్నట్లయితే వారిని సహాయం చేయనివ్వడు. మరి సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఇది ఒక ఆటోక్రాటిక్ లీడర్షిప్ని మనం చూస్తున్నాం. తనకు తానుగానే అన్ని పరిపాలన చేసుకున్నటువంటి నాయకత్వ లక్షణాలని ఈ థియోత్రెఫేలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క నాయకత్వపు లక్షణాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి నాయకులంగా ఉండాలని మనం కోరుకుంటున్నాము అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఒక జనరల్ ప్రిన్సిపల్ ఇస్తూ ఉన్నాడు. మరి ఇంతకుముందు మరి ఆ యొక్క గాయతో మాట్లాడుతూ ఒక సూత్రాన్ని ఇచ్చాడు. అది ఏమిటి అంటే, మనం ఉపకారము బద్దులమై ఉన్నామని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, దయచేసి చూద్దాం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని బట్టి అతడు దేవుని సంబంధం కాదో తెలుసుకొనవచ్చు. ఆటోక్రాటిక్ లీడర్షిప్ గురించి ఆలోచన చేసినప్పుడు, మరి ఆ యొక్క అథారిటేరియన్ లీడర్షిప్ గురించి ఆలోచన చేసినప్పుడు, అబద్ధాన్ని ఆశ్రయంగా చేసుకున్న వ్యక్తిని గురించి ఆలోచన చేసినప్పుడు, సహోదరులను మరి రానివ్వకుండా సహోదరులను అడ్డగిస్తూ, ఇతరులు సహాయం చేసినప్పుడు కూడా వారిని అడ్డగిస్తూ తన యొక్క ఆధిపత్యాన్ని కనపరుస్తున్నటువంటి స్థితిని జ్ఞాపం చేసుకున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, సహోదరులకు కీడు చేసేవాడు దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు కాదు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ముందు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. గాయి ఉన్నాడు. గాయి తను ప్రేమ సత్యాన్ని ఎరిగినవాడుగా, మరి ప్రేమ సత్యంలో నడుస్తూ సత్య ప్రవర్తన కలిగి మరి విశ్వాసులను కట్టువాడుగా కనిపిస్తూ ఉన్నాడు. థియోత్రెఫే అతడు సంఘమును పాడు చేయుచున్నవాడుగా, విశ్వాసులను ఆటంకపరుచుచున్నవాడుగా, ఆధిపత్య అహంకార ధోరణి కలిగిన వాడుగా, నియంత్రణ లేని నాలుక కలిగిన వాడుగా థియోత్రెఫే ఉంటున్నాడు. ఉదయకాల సమయంలో మరి మనము ఎవరి వలె ఉన్నాము మనం ప్రశ్నించుకోవాలి. ఉదయకాల సమయంలో స్థానిక సంఘంలో మనము థియోత్రెఫే వంటి చెడ్డ సాక్ష్యాన్ని కలిగిన వారంగా ఉంటున్నామా? సంఘంలో తగ్గించుకొనని స్థితిలో మనం ఉంటున్నామా? సంఘంలో ఆధిపత్యము కొరకు, సహవాసములో ఆధిపత్యము కొరకు వెంపర్లాడే వారంగా మనం ఉంటున్నామా? లేక తగ్గించుకొని మరి ఈ యొక్క గాయ వలె సహోదరులను కట్టేవారంగా మనం ఉంటున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు ఆయన మనలను తీర్పు గుండా తీసుకువెళ్ళేటప్పుడు ఆయన మనం ఎటువంటి అధికారం కలిగిన వారంగా ఉన్నామో, మనము ఏ స్థాయిలో ఉన్నామో, లోకరీతిగా మనము ఎటువంటి స్థితిలో గుర్తింపు పొందామో, వీటిని గురించి ఆయన మనల్ని ఎంతమాత్రం కూడా
ప్రశ్నించడు. న్యాయపు తీర్పు దగ్గర ఆయన మనల్ని ప్రశ్నించేటప్పుడు మనము ఎంత నమ్మకంగా సువార్తను మనము ప్రకటించున్నామో ఆయన మనల్ని ప్రశ్నిస్తాడు, మనం చూస్తాడు. నీ సహోదరుని నీవు ఎలాగున సహోదరునితో ప్రవర్తించావో ఆయన చూస్తాడు. నీకు ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపావరాలని సంఘములో ఎలా సాధన చేస్తావో మరి ఆయన చూస్తాడు. ప్రభు నీకు మరి నాయకత్వం చొప్పున బట్టి ఇచ్చినటువంటి అధికారాన్ని నీవు సహోదరుని మీద ఎలాగున మరి ఉపయోగించావో, పెత్తనం చలాయించడానికి ఉపయోగించావా, ఆ అధికారాన్ని కట్టడానికి ఉపయోగించావా, దాని విషయమై ఆయన నిన్ను అడుగుతాడు. నీ యొక్క ధనాన్ని నువ్వు ఎలా ఖర్చు పెట్టావో దేవుని ఇంటిలో ఆయన నిన్ను అడగబోతున్నాడు. క్రీస్తు కొరకు, సువార్త కొరకు నువ్వు ఎటువంటి శ్రమలు గుండా వెళ్ళి ఉన్నావో ఆయన నిన్ను అడుగుతాడు. నీ సమయాన్ని నువ్వు ఎలా ఖర్చు పెట్టావో ఆయన నిన్ను అడుగుతాడు. నువ్వు శోధించబడినప్పుడు ఆ శోధన నువ్వు ఎలా ఎదుర్కొన్నావో వీటిని గురించి ఆయన నిన్ను ప్రశ్నిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ముందుకు తీసుకురాబడినటువంటి ఇద్దరు వ్యక్తులు, మరి ఆ యొక్క మరి గాలి యొక్క మంచి సాక్ష్యము, థియోత్రిఫే యొక్క మరి చెడ్డ సాక్ష్యము. మరి గాలి యొక్క ప్రేమతో నింపబడిన జీవితము, థియోత్రిఫే యొక్క ప్రేమతో కూడినటువంటి జీవితము మన ముందు సాదృశ్యముగా ఇవ్వబడింది. మనం ఎవరి వలె ఉన్నాము? స్థానిక సంఘానికి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఆరాధిస్తున్నావో నాకు తెలియదు, కానీ ప్రతి ఆదివారం నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, వారం మధ్యంలో దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, సహోదరుల ఇంటికి నువ్వు వెళ్ళేటప్పుడు ఈ యొక్క వాంఛ, ఈ యొక్క యాటిట్యూడ్, ఈ యొక్క వైఖరి కలిగి నేను నా సహోదరుని యొక్క జీవితాన్ని కట్టాలి, నా సహోదరునికి నేను సహాయం చేయాలి, నా సహోదరుని నేను వెలుపలకు తీసుకురావాలి, నా సహోదరుడు ఉన్నతమైన స్థితికి వెళ్తే నేను చూడాలి, దానికి నా వంతు నేను కృషి చేయాలి అనేటువంటి తాత్పర్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? లేకపోయినట్లయితే థియోత్రిఫే వలె ప్రేమహీనుడుగా ఉండి నీ జీవితంలో కేవలము ఆ అహంకారపూరితమైన హృదయంతో మరి అపోస్తులను కూడా నిరాకరిస్తూ, దేవుని యొక్క వాక్యపు అధికారాన్ని నిరాకరిస్తూ కేవలము లోకములో నీవు లోక సంబంధమైనటువంటి వ్యక్తి వలె నువ్వు ఉన్నావా? ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి. ఒక చక్కని రీతిలో అపోస్తలుడైన యోహాను మరి యొక్క తను రాసినటువంటి 3వ పత్రికలో ఇద్దరు వ్యక్తులను తీసుకొస్తున్నాడు. 3వ వ్యక్తి గాయు కోవకు చెందినవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. మనకు ముందు ఒక సవాలును ఉంచడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఉదయ సమయంలో మనకి ఆత్మీయ జీవితంలో ప్రశ్నించుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి 13వ వచనం నుండి చివరి వరకు మనం చూసినట్లయితే నిన్ను చూడటానికి నిరీక్షిస్తున్నాను అని చెప్తుంటున్నాడు. మరి సిరాతో కలంతో రాయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఇంతకు ముందే మనం చూచి నా ముఖాముఖిగా కలుసుకొని మాట్లాడుతాను అని చెప్తుంటున్నాడు. ఇక్కడ మరి ఆయన గాయి దగ్గర ఉన్నటువంటి స్నేహితులకు వందనములు తెలియచేస్తూ ఉంటున్నాడు. మరి ఇక్కడ ఆయనతో ఉన్నటువంటి వారు కూడా సహోదరులు గాయి ఇంటిలో ఉన్నటువంటి గాయి సంఘంలో ఉన్నటువంటి వారికి వందనాలు తెలియచేస్తున్నారు. ఒక ప్రేమ వాతావరణాన్ని, మరి ఒక ప్రేమ వర్తమానాన్ని సంఘానికి మరి యోహాను మరి తెలియచేయటం మనం చూస్తూ ఉంటున్నాం. ఇక ఉదయ సమయంలో మనకి ఆత్మీయ జీవితము ఎలా ఉన్నది మనం ప్రశ్నించుకుందాం, పరిశీలన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఈ యొక్క ఉదయ సమయంలో మీ సన్నిధికి వచ్చి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మా ముందు గాయి యొక్క ప్రభా నేను జీవితాన్ని ఉంచి ఉన్నారు, థియోత్రిఫే యొక్క జీవితాన్ని ఉంచి ఉన్నారు. ప్రభా, గాయి యొక్క ఆత్మీయమైనటువంటి పరిపక్వతను, స్పిరిచువల్ మెచ్యూరిటీని, ఆ యొక్క ప్రభా స్పిరిచువల్ ఫౌండేషన్ని మా ముందు ఉంచినారు. థియోత్రిఫే మరి ప్రభా మేధో సంబంధమైనటువంటి జ్ఞానము కలిగి ఉండొచ్చు, కానీ అతను పరిసయ్యుల యొక్క తత్వాన్ని ప్రభా నేను అతడు కనపరచడాన్ని మేము స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆధిపత్య ధోరణి, అహంకార ధోరణి, అబాధ యొక్క అబద్ధమును ప్రభా ఆధారంగా చేసుకుని తనకి జీవితంలో విశ్వాసుల ఎడల తను చూపించినటువంటి ఆ యొక్క ప్రభానైన వైఖరి, ప్రభా వారిని వెలివేట, ఆటంకపరచుట, ప్రభానైనా వారిని అంగీకరించకుండా ఉండటం గురించి మేము చూచినాం. సహోదరుల గురించి చెడ్డ నాలుక కలిగిన వాడుగా ఉండి సహోదరుల గురించి సంఘముల గురించి, విశ్వాసుల గురించి చెడ్డగా మాట్లాడేటువంటి స్వభావం కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభా, ఉదయ సమయంలో మా ఆత్మీయ జీవితంలో థియోత్రిఫే వంటి స్వభావం మాలో ఉన్నదేమో మేము ప్రశ్నించుకోవడానికి సహాయం చేయండి. మీరు మా జీవితాన్ని సరిచేయండి ప్రభా. మేము కట్టబడాలని ఆశపడుతున్నాం, మా సహోదరులు కట్టబడాలని ఆశపడుతున్నాం.
అటువంటి కృపను మాకు అనుగ్రహించి నడిపించండి ప్రభు. వాక్యం విన్న ప్రతి వారిని కూడా నేను ప్రభు మీరు దీవించమని మీ స్థలంలో ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయమని ప్రభు, మా సంఘమును ఇంకా కూడా మీరు ఆశీర్వదించి విస్తరింపచేయమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం సన్నది మనకు ఆయన ప్రేమించి బిడ్డలకు ఇప్పుడు సదాతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి కూడా వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.